ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పైన అందరి ఫోకస్ ఉంది. ఇక దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కూడా తన నియోజకవర్గం పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఓవైపు తనకు కేటాయించిన శాఖలపైన పట్టు కోసం ప్రయత్నాలు చేస్తూనే నియోజకవర్గంలో కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు. అంతేకాదు ఆ నియోజకవర్గంలోని ఆడపడుచుల మనసులు గెలుచుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం శ్రద్ధ చూపుతున్నారు. ఇక అందులో భాగంగానే శ్రావణ మాసంలో కూడా చివరి శుక్రవారం అయిన ఈ రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనే మహిళలకు పాస్లు జారీ చేయటం గందరగోళంగా తయారైంది. ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా పాదగయలో జరిగే వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనే వారందరికీ కూడా అందించేందుకు వీలుగా 12,000 చీరలను పంపించినట్లుగా జనసేన వర్గాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో మహిళలు భారీ సంఖ్యలో పాదగయ క్షేత్రానికి టోకెన్ల కోసం మధ్యాహ్నం నుండి బారులు తీరారు. అయితే పాదగయలో 6,000 మందికి మాత్రమే వ్రతాలు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. వరలక్ష్మి వ్రతాలకు కేవలం 800 నుంచి 1000 టికెట్ల వరకు ఆలయ సిబ్బంది జారీ చేసి చేతులెత్తేశారు. టోకెన్ల కోసం మహిళలు 5,000కు పైగా రావటం, టోకెన్లు మాత్రం నామమాత్రంగా జారీ చేయడం పైన మహిళలు తీవ్రంగా మండిపడ్డారు. అది ఆడబొట్టు అడిగిందా ఆడబొట్టు అని చెప్తున్నాడు కదా అందరినీ పంపించాలి. అందరూ తీసుకున్న వాళ్ళు ఉంటారు. వెళ్ళిపోతున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? ఓట్లు కావాలి కొడతారు. ఇలాంటివి ఎవరు చచ్చిపోతాడు? ఎవరు చచ్చిపోతాడు? దేనికి? పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ చెప్పాడు. అది ఆడబొట్టు అడిగిందా ఆడబొట్టు అని చెప్తున్నాడు కదా అందరినీ పంపించాలి. అందరూ